మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అది ఇప్పుడు దారిలో పడ్డారు బాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ నుంచి నేటి వారంలో చెప్పినటువంటి వాక్యదానాన్ని కాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రార్థన ద్వారా తీర్మానం కలిగి వచ్చాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చాలు. యెషయా గ్రంథకర్త తను అనుభవించినటువంటి అనుభవాలని దేవునికి ఆయనకు ఉన్నటువంటి సత్య సంబంధాన్ని బట్టి, దేవునికి ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని బట్టి, దేవునికి ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కలయికని బట్టి దేవుని గురించినటువంటి మాటలు మనకు చెప్తూ ఉన్నాడు. యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. దేవుడు దొరికే కాలం ఏంటి? ఈ ఎండాకాలంలో బజారుకి వెళ్ళామనుకోండి, ఏ బండిలో చూసినా ఏం దొరుకుతాయి అంటే పచ్చగా కనపడతా ఉంటాయి. ఏమిటాయి? మామిడి పండ్లు. ఎవరి చేతిలో పట్టిన కవర్లో 100కు 3 కేజీలనంటే పరిగెత్తుకుంటూ పోయాయి. మంచిగా ఉన్నాయా లేవా ఏం లేదు, కవర్ నిండా వేసుకొని వస్తారు. ఎండకు కోసుకొని తింటారు. సాయంత్రముగా ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఏ ఇల్లు బాత్రూమ్ అనే ఇల్లు. ఎందుకంటే నేను బాధపడ్డా కాబట్టి చెప్తున్నా. ఉదయం నుంచి నాకు ఇప్పటికి కూడా బాగలేదు, కూడా అంటుంది నాకు. ఆగు అంత కాసేపు అని చెప్పి నేను అట్టనే కడుపు బిగించుకొని ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఎండ దెబ్బ. ఎండాకాలంలో ఏం దొరుకుతాయంటే మంచిగా మామిడి పళ్ళు దొరుకుతాయి. తినండి, మంచిదే, కానీ లిమిట్గా తినండి. దొరికినాయిలే అని చెప్పేసి 1కి 3 తిన్నారనుకోండి, ఇంకా ఆ కేసులన్నీ నా కాడికే వచ్చేది. పాస్టర్ గారు నిన్న ఉదయం నుంచి బాగలేదు, నా కోసం ప్రార్థన చేయి. ఎన్ని బాటిల్ పెట్టించుకున్న తగ్గట్లా. తినటం ఎందుకు, బాటిల్ పెట్టించుకోవటం ఎందుకు? హల్లెలూయా. నవ్వుకోవటానికి. భక్తుడైనటువంటి యెషయా అంటాడు, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. ఎంతోమంది యేసు ప్రభును వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు వెంట వెళితే టయానికి మాకు ఆహారం దొరుకుతుంది. యేసు ప్రభు వెంట వెళితే మాకు ఆకలికి కొదవలేదు. యేసు ప్రభు వెంట వెళితే మాకు సకల సమృద్ధి అని యేసు ప్రభువుకు శిష్యులుగా ఉండటానికంట దాదాపు ఒక 70 మంది వచ్చారంట ప్రారంభంలో. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? యేసు ప్రభు
దొరుకుతాడని, పలానా చోట ఉంటాడని ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? యేసు ప్రభుతో ఉంటే టిఫిన్ జరిగిపోతుంది, యేసు ప్రభుతో ఉంటే మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, యేసు ప్రభుతో ఉంటే సాయంత్రం పడుకునేటప్పుడు కూడా ఏమైనా కాస్త మాంసం తగులుతుంది, పడుకునేటప్పుడు కాస్త టీ దొరుకుతుంది అని శిష్యులుగా దేవుని దగ్గర శిష్యరికాన్ని చేయటానికంట 70 మంది వచ్చారు. వెతుక్కుంటూ దేనికి వెతుక్కుంటూ వచ్చారంటే వారి జీవన సంబంధమైనటువంటి ఆకలిని తీర్చుకోవటానికట 70 మంది శిష్యులు నేను శిష్యులుగా ఉంటానని చెప్పేసి వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఫలానా ఏరియా వాళ్ళమి, మేము ఫలానా దేశస్థులమి, మేము ఫలానా ప్రాంతం వాళ్ళమి, మేము ఫలానా జాతికి సంబంధించిన వారిమి, మేము నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. ఎందుకు వచ్చారు అని అంటే నీ దగ్గర శిష్యరికం చేయడానికే. అప్పటికే అర్థమైపోయింది, ఓహో వీళ్ళు పని పాట చేయకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబానికి ఎక్కడ చాకాలి, వారికి సమృద్ధిగా పెట్టాలన్నటువంటి ఆలోచనతో మంద దృష్టులై ఏమండి ఒళ్ళు బరువెక్కి యేసు ప్రభువుతో వెళితే మాకు సమృద్ధి దొరుకుతుందనని తెలుసుకొని 70 మంది వచ్చారంట. యేసు ప్రభు ఆలోచన చేసి, అవునా సరే అని చెప్పేసి యేసు ప్రభు ఏమండి విరామము లేకుండా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కసారి నీళ్లు తాగి అన్నం లేకుండా ఏం లేకుండా ఊరు ఏమండి తిరుగుతూ సువార్తను చెబుతుంటే వాళ్ళకి ఆకలేస్తారు. అమ్మో యేసు ప్రభును వెతుక్కుంటూ వచ్చాము కానీ ఈయన గుండా మనకు ప్రయోజనం లేదని చెప్పేసి ఒక్కొక్కళ్ళు జారుకొని చివరికి ఎంతమంది మిగిలారు చెప్పాలి? 12 మంది. ఎందుకు అనంటే యేసు ప్రభు పెట్టినటువంటి కండిషన్లకు ఉండలేక. చాలామంది కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? అద్భుతాలు పొందుకోవడానికి యేసు ప్రభువును వెతుక్కుంటూ వస్తారు. నీ వంటి దేవుడు ఈ భూమి మీద లేడయ్యా అని కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తి వెతుక్కుంటూ వస్తాడు. ఆ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడ్రా ఈ వ్యక్తి అని అంటే ఇంకా ఎక్కడ కనపడతాడు? కనపడడు. ఈ రోజున దేవుణ్ణి కూడా మనము అవసరం వచ్చినప్పుడు వెతుక్కుంటూ వచ్చేది కాదు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఆయన్ని వెతుక్కుంటూ దేవుని మందిరానికి నడవాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటూ దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరము ఎక్కడ ఉంది? దేవుని పరిశుద్ధమైనటువంటి సేవకులు ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క వాక్యము ఎక్కడ వినపడుతుంది? మన జీవితాలను మార్చే సందేశాలు, మన జీవితాలను మార్పు చెందే విధానాల్లోనికి తీసుకొని వెళ్ళే సేవకుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని మనం ఏం చేయాలంటే వెతుక్కుంటూ దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ కూర్చో, ఎదురుగా కూర్చో. వెతుక్కుంటూ దేవుని మందిరానికి రావాలి. ఏదో కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడే కాదు. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు, కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఇంక రాదులే నాకు, ఏదో అట్ట కొద్ది. కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. 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 కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన.
కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు కష్టాలు బాగా వచ్చినాయి, నాకు ప్రార్థనకు రావాలన్నా వద్దా? ఏమని అడిగింది? కష్టాలు వచ్చినాయంట, ప్రార్థనకు రావాలన్నా వద్దా? అదేంటండి? మరి ఆ సమాధానం ఆయన్ని కదా అడగాల్సింది. ఆ సమాధానం ఏమండి, ఆ సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే వాటికి విరుగుడు ఇస్తాడు. అరే కొద్దిగా ఎప్పుడు తగ్గి ఆ కష్టానికి తగినటువంటి ఏమండి విధానాన్ని చూసి, మన భక్తిని చూసి, కష్టాల వలయాల్లో ఈ బిడ్డ పడి కృంగిపోతుందని దేవుడు తెలుసుకొని ఏం చేస్తాడంటే కష్టాలను తప్పించే మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఆ విషయం తెలియక కష్టాలు వచ్చినాయని చెప్పేసి, బాధలు వచ్చినాయని చెప్పేసి, ప్రార్థన లేదు, కీర్తన లేదని చెప్పేసి దేవుని మందిరం మానుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. మందిరానికి మానుకుంటావు, లోక సంబంధమైనటువంటి అలవాట్లోనికి వెళ్తావు, లోక సంబంధమైనటువంటి పద్ధతిలోనికి సాతాను నిన్ను చిన్నగా ఈడ్చుకొని పోతాడు. ప్రార్థన వినపడుతున్నా కూడా, వాక్యం వినపడుతున్నా కూడా నీవు దూరంగా ఉంటూ సహవాసానికి దూరంగా ఉంటున్నావంటే నీలో అపవాది అయినటువంటి సాతానికి నీవు స్థానాన్ని కల్పిస్తున్నట్టు అని అర్థం. అపవాదైన సాతానికి స్థానాన్ని నీవు ఇచ్చినట్లు దానికున్న మన కుటుంబాలలో ఇంకా కష్టాలు అనేవి అధికమవుతూనే ఉంటాయి. కానీ కష్టాలకు ఆనకట్టేసే మార్గం నీకు దొరకదు. ఆ మార్గము నీకు దొరకాలి అని అంటే వెతుక్కుంటూ దేవుని సహవాసం అనబడుతున్నటువంటి దేవుని మందిరానికి నీవు రాగలిగితేనట ఆయన కష్టాలను తప్పించే మార్గాన్ని కూడా నీకు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటూ రావాలి. బైబిల్లో ఒక ఆమె వెతుకుతా ఉందంట. చదవండి పరమగీతాలు 3వ అధ్యాయం. పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వాక్యం. రాత్రి వేళ నేను నా ప్రాణ ప్రియుణ్ణి వెతికినను అతను నాకు కనపడలేదు. చాలండి. ఎవరిమే? షులోమతి ఎవరి కోసం వెతుకుతుందంటే తన ప్రాణప్రియుడు తన ప్రాణప్రియుడి కోసమట పడుకొని వెతుకుతా ఉంది. ప్రాణప్రియుడు ఎక్కడ నీకు కనపడతాడు? ప్రాణప్రియుడు నీకు దొరికే ఒక స్థలం ఉంది. ఆ స్థలానికి వెళితే ఆయన నీకు దొరుకుతాడన్నటువంటి ఆలోచన లేకుండా ఈమె ఎతుకుతా ఉందట. వాళ్ళు ఇల్లు అడిగారంట, ఏంటమ్మా షులోమతి, ఏం చేస్తున్నావు ఈ సమయాన్ని? ఏంటి రాత్రి అయిపోయింది, పడుకునే టైం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరి కోసమో కాదయ్యా, నా ప్రాణప్రియుడు ఉన్నాడు, ఆ ప్రాణప్రియుడి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రాణప్రియుడు బైబిల్ పరమార్థాన్ని గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. షులోమతి అనబడుతున్నటువంటి ఈ స్త్రీ ఎవరయ్యా అంటే సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ షులోమతి పడుకొని
ప్రాణ ప్రియుడైనటువంటి యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది, వెతుకుతూ ఉంది, అడుగుతూ ఉంది. అమ్మా, నా ప్రాణ ప్రియుడు ఏమైనా కనపడ్డాడా? అన్నా, నా ప్రాణ ప్రియుడు ఏమైనా కనపడ్డాడా? బాబు, నా ప్రాణ ప్రియుడు ఏమైనా కనపడ్డాడా? చెల్లి, నా ప్రాణ ప్రియుడు ఏమైనా కనపడ్డాడేమో, ఒక్కసారి ఎక్కడున్నాడో చెప్పు, వెతుక్కుంటూ నేనే ఆయన దగ్గరికి వెళతా అంటే సంఘము దేవుడు ఏమని ప్రాణ ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభువుల వారిని ఎప్పుడైతే వెతుక్కుంటూ వెళతామో ఆయన ఒకానొక సమయాన దొరుకుతాడు. ఆ దొరికే సమయం ఏది అనంటే దేవుని సన్నిధిలో. ఆ దేవుని సన్నిధిలో ఆయన దొరుకుతాడు. ఆయన్ను గట్టిగా పట్టుకొని నీ అవసరతలేంటో, నీ అక్కరలేంటో, నీ పరిస్థితి ఏమిటో, నీ విధానము ఏమిటో, నీ స్థితిగతి ఏమిటో మార్చటానికి ఆయన దొరికే స్థలం ఎక్కడంటే దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం. ప్రాణప్రియుడు నాకు దొరికే స్థలం ఉంది. ఆ దేవుని మందిరానికి వెళితే నా కష్టాలు తీర్చబడతాయని, ఆ ప్రాణప్రియుడి దగ్గరికి వెళ్తే నాకు కలిగిన బాధను అరికడతాడని, ప్రాణప్రియుడి దగ్గరికి వెళితే నాకు కలిగినటువంటి నిందను కొట్టేస్తాడని. నువ్వేం చేయాలంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ దేవుని సంగమనబడుతున్నటువంటి దేవాలయంలోనికి నువ్వు రాగలిగితేనట ఆయన నీకు దేవుని మందిరములో దొరుకుతాడు. అప్పుడు ఆయన నీవు గట్టిగా పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పడితే ఆయన కనపడ్డు నీకు, ఎక్కడ పడితే అక్కడ కనపడ్డు. మన బంధువులు అయితే కనపడతారు ఎక్కడ పడితే అక్కడ, మన చుట్టాలు అయితే కనపడతారు ఎక్కడ పడితే అక్కడ. కానీ ఆయన దొరికే స్థలం ఒకటి ఉంది. ఆ దొరికే స్థలం దగ్గరికి వచ్చి మనము వెతకగలిగితే దొరికే స్థలంలోనికి వచ్చి నువ్వు వెతకగలిగితే ఖచ్చితంగా నీకు దొరుకుతాడు. ఈ పిచ్చిది తెలియక పడుకోనట ఎతుకులాడుతూ ఉందట. పడుకుంటే ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? మంచంలో పడుకున్నావు ఈ సమయాన, తలెత్తితే ఏం కనపడుతుంది? ఆకాశం తప్పక, నక్షత్రాలు తప్పక ఏం కనపడుతుందండి? చీకటే. చీకటి అనుభవం, చీకటి మార్గం, చీకటి తలంపులు, చీకటి విధి విధానాలలో ఏమంటే అవి కనపడదే, వేరే పొరపాటుని కనపడవు. ఎందుకు అని అంటే నీవు వెతకవలసినటువంటి స్థలం అది కాదు. నీవు వెతకవలసిన స్థలం ఏంటంటే సరాసరిగా దేవుని మందిరానికి వచ్చి నీవు ఆయన్ని గట్టిగా పట్టుకోగలిగితే నీ కష్టాలను నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలా, ఒట్టిగా కాదు, ఒట్టిగా పట్టుకోకూడదు. పట్టుకున్నప్పుడంటే ఆయన్ని గట్టిగా పట్టుకున్నయ్యా, కష్టాల్లో ఉన్నాయ్యా, అయ్యా నా భర్త నా మాట వినట్లేదయ్యా, అయ్యా నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా, అయ్యా నా కుటుంబ వ్యవస్థ అదో పాతాళానికి వెళ్ళిపోయిందయ్యా, నీవు తప్ప నాకు ఏరే దైవము లేదు, వేరేవారు లేరు, నీవే నా యజమానుడు అని నీవు గట్టిగా పట్టుకోవలసినటువంటి స్థలములకు వచ్చి పట్టుకోగలిగితే నీకు కలుగుతున్న నిందను నా దేవుడు కొట్టివేయునుగాక, నీకు రాబోతున్న ప్రతి కష్టాల నుంచి తొలగించునుగాక, నీకు కలగబోతున్నటువంటి ఆపదల నుంచి నా దేవుడు విడిపించునుగాక, నింద అవమానాలు ఇరుకు ఇబ్బందుల నుంచి నా దేవుడు తొలగించునుగాక. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఒక ఆమెను అడిగిన, ఏంటక్క ప్రార్థనకు రాలేదంటే, అన్నో నేను ప్రార్థనకు రాకపోయినా మంచం వేసుకుని బయట పండుకొని ఆలకిస్తా ఉన్న నీ వాక్యం ఏం చేస్తుందంట? ఆలకిస్తుందంట.
పడుకొని వింటున్నా, ఏం వాక్యం చెప్పనా అని అంటుంది. ఇంకా చాలే అమ్మా అని. అరే, నీ కష్టాలు పోయే మార్గానికి ఒక సొల్యూషన్, నీకు కలుగుతున్నటువంటి నింద కొట్టివేయటానికి ఒక సొల్యూషన్, నీకు రాబోతున్నటువంటి దుఃఖాన్ని తొలగించడానికి ఒక సొల్యూషన్, నీ మీద వెంటాడుతున్న దురాత్మ శక్తులకు అరికట్టడానికి ఒక సొల్యూషన్, ఒక మార్గం ఉంది. ఆ మార్గంలోనికి నువ్వు రాగలిగితేనట దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. పడుకొని నిద్రపోతున్న పాస్టర్ గారు, నువ్వు పలానా యాకోబు గురించి చెప్పావుగా, ఆ రోజు నేను యాకోబు గురించే చెప్పలే, వస్తుందే దొంగ మొక్కంది. పలానా ఆయన గురించి, లాభాన్ని గురించి చెప్పినావు కదంటే లాభాన్ని గురించే చెప్పాలి. నేను వెతకవలసినటువంటి స్థలం ఒకటి ఉంది మనకి, అది దేవుని మందిరం. అంటే దేవుని మందిరం. బైబిల్లో ఒక మాట రాయబడింది, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వాక్యం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. మారు మనస్సు అక్కరలేని కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే 99 గొర్రెలు ఉన్నాయి. అక్కడ 99 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెల్లో ఒక గొర్రె కనపడట్లేదంట. దేవుడు చూశాడు, ఒరే ఈ గొర్రెలన్నీ బాగానే ఉన్నాయి, ఇంకొకటి ఎక్కడికి పోయింది, ఏమైపోయింది? అక్కడ వాళ్ళందరూ అంటారు, ఏంటయ్యా ఒక్కడి పోతే పోయింది, 99 ఉన్నాయి కదా, వాటిని చూసుకుంటే సరిపోద్దిగా. 99 గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి కదా, పోతే పోని ఒకటే. దేవుడు అంటాడు, పొరపాటుని నేను ఆ యొక్క ఒక్క గొర్రె కోసమైనా నేను పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వెళ్తాను. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్క గొర్రె కోసమైనా వెతుక్కుంటూ వెళతా. ఆ గొర్రె ఎవరో తెలుసా? లోకములో పడినటువంటి ఒక వ్యక్తి. ఆ గొర్రె ఎవరో తెలుసా? పాపములో పడిన వ్యక్తి. ఆ గొర్రె ఎవరో తెలుసా? త్రాగుడు వ్యసనాల్లో పడిన వ్యక్తి. ఆ గొర్రె ఎవరో తెలుసా? యేసు క్రీస్తు గురించి తెలిసి కూడా, ఆయన అద్భుతాలు చూసి కూడా, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి కూడా నాకు అవసరం లేదని యేసు ప్రభువును దాటి వెళ్ళినటువంటి ఆ గొర్రె కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుక్కుంటూ వెళుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఆయన కల్వారి శిలువలో రక్తాన్ని కార్చడానికి గల కారణం ఏంటంటే ఆ ఒక్క గొర్రె ఎవరో తెలుసా? మనమే. పడిపోయిన నిన్ను, లోకానికి అంటుకట్టబడ్డ నిన్ను, లోకపు దరిద్రపు వ్యసనాల్లో పడ్డ నిన్ను, మందిరానికి దూరమైన నిన్ను, చెడు వ్యసనాల్లో పడిన నిన్ను, లోక సాంగత్యంలో కలిసిపోయి దరిద్రాన్ని అనుభవిస్తున్న నీ కోసం యేసు క్రీస్తు ప్రభుల వారు వెతుక్కుంటూ ఆకాశాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఏ విధమైన చేతనైనా నీలో సంతోషాన్ని చూడటానికి, నీలో పరిపూర్ణమైన ఆనందాన్ని చూడటానికి, నీలో పరిపూర్ణమైనటువంటి అభిషేకాన్ని చూడటానికి, నీలో పరిపూర్ణమైనటువంటి మారు మనసును చూడటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ ఒక్క గొర్రెనటువంటి మన కోసం ఆకాశాన్ని విడిచి వెతుక్కుంటూ వచ్చాడు.
చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కారణం ఏమిటి? ఆ గొర్రె ఎవరో తెలుసా? నీవు నేనే. ఒకప్పుడు మన జీవితం ప్రార్థన లేని జీవితం, ఒకప్పుడు మన జీవితం పాపపు మూటను ధరించుకున్న జీవితం, ఒకప్పుడు మన జీవితం చెడు వ్యసనాల పడిన జీవితం, ఒకప్పుడు మన జీవితం లోకానుసారమైనటువంటి పద్ధతిలో నడిపించబడినటువంటి మన జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని చిందించి వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఎవరు అంటే కల్ముష్యము లేని నీతిమంతుడిగా ఉన్నాడు. చుట్టూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కామ కోద మదమచ్చర్యాలు లేని ఆచర్య బ్రహ్మచారిగా, పాపము లేని వాడిగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా ఎంచబడి పాపముతో పట్టబడినటువంటి మన హృదయాలను కడిగి రక్తముతో శుద్ధి చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి, ఎక్కడ తప్పిపోయిందే నా గొర్రె, ఏ విషయంలో తప్పిపోయాడా నా విశ్వాసి, ఏ విషయంలో నాకు దూరమయ్యాడా నా విశ్వాసి అని 99 గొర్రెలు పట్టించుకోకుండా ఒక్క గొర్రె కోసమట వెతుక్కుంటూ వచ్చాడు. ఆ గొర్రెవు నీవు నేనే. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదివరకు మన పరిస్థితి దేవుని గురించి అంత తెలియదు. ఏదో నామకార్థంగా పోయే వాళ్ళం, వచ్చేవాళ్ళం, ఏదో వినేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఏదో ఆదివారం వస్తే ప్రార్థనకు వెళ్ళాలి, శనివారం వస్తే ప్రార్థనకు వెళ్ళాలి, గురువారం వస్తే ప్రార్థనకు వెళ్ళాలి అన్నట్లుగా ఏమండి నామకార్థ భక్తిలో నడిపించబడ్డాము. అటువంటి స్థితిగతులను మార్చటానికేనట 99 గొర్రెలను అక్కడ పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం వెతుకులాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గొర్రెలో, ఆ విశ్వాసులో సంతోషాన్ని చూడాలని. హల్లెలూయా. ఆ గొర్రెలో, ఆ విశ్వాసులో ఆనందాన్ని చూడాలని, ఆ విశ్వాసులో మార్పు చూడాలని, ఆ విశ్వాసులో అనేక కలిగినటువంటి నీతి క్రియలు చూడాలని ఆయన వెతుక్కుంటూ ఈ రోజున ఆయన మనకు రాబట్టి, ఆయన్ని గట్టిగా పట్టుకోబట్టి ఈ రోజున ఆయన మనము పట్టు వదలకుండా ఆయన స్తుతిస్తూ ఉన్నామండి. ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాం. మనం ఏం చేయాలంటే, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు ప్రార్థన, దెయ్యాలు పట్టినప్పుడు కాదు ప్రార్థన, నీకు అన్నీ ఉన్నా లేకపోయినా, నష్టం కలిగిన, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న, అవమానాలు నీకు ఎదురైనా కూడా దేవుని మందిరము నాకు దొరుకుతుంది, ఆ మందిరంలో నా యేసయ్య ఉంటాడని వెతుక్కుంటూ రాగలిగితే ఆయన నీ కొరకు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడొస్తాడా? ఆ బిడ్డ మురికిని తొలగించాలా? ఎప్పుడొస్తాడా? ఆ బిడ్డ పాపాన్ని కడిగివేయాలి. ఎప్పుడొస్తాడా? ఆ బిడ్డలో మార్పు చూడాలి. ఎప్పుడొస్తాడా? ఆ బిడ్డలో నేను ఒక మంచి విత్తనాన్ని నాటి వెళ్ళాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎక్కడ వెతుకుతున్నావు? సంత వీధుల్లో వెతికితే దొరకడు ఆయన. బజార్లలో వెతికితే దొరకడు. పట్టణాల్లో వెతికితే దొరకడు. ఆయనకు దొరికే స్థలం, ఆయన దొరికే స్థలం దేవుని మందిరం. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఈ రాత్రికాల సమయంలో ఆయన వెతుకుతావా? ఆయన నీకు దొరికే సమయానికి నీవు ఆయన వెతకగలిగితే, ఆయన నీకు దొరికే సమయాన్ని ఆయన పట్టుకోగలిగితే నీ కష్టాలు తొలగించగలడు.
నీ బాధలు విడిపించగలడు. నీలో విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురాగలడు. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం.